అన్మ్యూట్ చేసుకుని. హలో. నీకు నువ్వు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావు? జాబ్ రోల్ ఏంటి? ఆ నువ్వు డైరెక్ట్ చేస్తా. లేదంటే హెల్ప్ కావాలా? పెడతా, హెల్ప్ ఏం అక్కర్లేదు. ఈలోపు నువ్వు ఫిల్ చేస్తూ ఉండు. నెక్స్ట్ పావని. ఓకే. పావని, లలిత, కస్తూరి. హలో. కోర్స్ హలో. అయిపోయింది. ఒకటి రెండు అయ్యాను. ఎసెన్షియల్స్ ఇన్ డేటా అనాలిసిస్ ఇంకొకటి. యా, ఓకే. సంతోష్, ఏంటి ఫిల్ చేసిన వాళ్ళని లెఫ్ట్ అయిపోయమంటావా లేదంటే ఏమన్నా చెప్పాలా? లేదు, వాళ్ళు కూడా ఉండలేము. లైక్ వీ హ్యావ్ టు టాక్. ఏమో ఒకసారి ఫామ్ ఫిల్ చేసిన ఫామ్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయవా? ఓకే, 1 minute. కనబడుతుందా స్క్రీన్? యా, కనపడుతుంది. పావని, నువ్వు ఫిల్ చేయలేదు. ఫిల్ చేశానన్నావు. తను చేస్తా అనింది, చేసింది చేస్తా అని. అన్నావు. ఓకే. ఏమో కాసేపు ఆల్ఫాబెట్ వైజ్ గా కాకుండా టైం వైజ్ గా సెట్ చేయి. అప్పుడు ఎవరెవరు ఫిల్ చేశారని కింద తెలుస్తూ ఉంటుంది. మధు. సాగరిక. కాదు, కోర్స్ లింక్ పెట్టారు కదా, ఆ, అది ఓపెన్ చేస్తే కోర్స్ స్టార్ట్ అని వస్తుంది. అంతే, స్టార్ట్ చేయమనా? అక్కడ నువ్వు సైన్ ఇన్ అయిపోయావా? స్టార్ట్ కోర్స్ అని సైన్ వెయిట్, అప్ డైరెక్ట్. చేయలేదు. 1 minute మధు. సాగరిక, నువ్వు కింద ఉన్న కోర్సెస్ ని ఫిల్అప్ చేస్తున్నావు. పైన ఉన్నాయి కదా మెయిన్వి, అవి కింద ఉన్నవి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ టైప్ లో ఉంటాయి. పైన మెయిన్ ఆ కోర్సెస్. జాబ్ రోల్ అని ఉంది అదా? మెయిన్వి పైనవి, పైన వాటిలో కోర్సెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ సైన్ ఇన్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ స్టార్ట్ ద కోర్స్. మరి కిందవి ఫ్రీ సర్టిఫైడ్ కోర్సెస్ బై స్కిల్ అని ఉంది కదా, అది? అవి జస్ట్ ఇంట్రో లాగా, అంటే అయితే ఇప్పుడు జనరల్ గా పైనే ఉంటాయి. ఇన్ చెయ్యాలా? జనరల్, ఇన్ జనరల్ కిందవి. ఓకే. వాట్సాప్ మెసేజెస్ కూడా చూడట్లేదు. మీటింగ్ ఏం జాయిన్ అవుతారు వీళ్ళు. ఓకే, మీ ఉన్న వాళ్ళకన్నా చెప్తాను వినండి. సపోజ్ మీకు ఇప్పుడు మీరు కోర్స్ జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు జాయిన్ అయితే సరిపోదు, మనం ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి. లైక్ ఆ కోర్స్ సపోజ్ ఒక 90 hours అలా ఉంటుంది, లేకపోతే వీక్ వైజ్గా ఉంటుంది కొన్ని అయితే. ఆ కోర్సెస్ ఎలా కంప్లీట్ చేయాలంటే మీరు
డైలీ 1 అవర్ ఆ కోర్స్ కోసం కూర్చోవాలి కంపల్సరీ. మేము లైక్ మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట, మీరు కోర్సు ఎక్కడ దా చేశారు, ఎలా చేశారు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ మనకి ఇంటర్వ్యూ టీం వాళ్ళు మిమ్మల్ని ఆ కోర్సులో మీరు ఏం నేర్చుకున్నారో దాని మీద సెమినార్స్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతాం దాని మీద. ఓకేనా, బీ ప్రిపేర్డ్. జస్ట్ కోర్స్ చెప్పాం కదా అని చెప్పి రిజిస్టర్ అయ్యి ఆ వీడియోస్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి టెస్ట్ రాసేసి సర్టిఫికేట్ వస్తే దెర్ ఇస్ నో యూస్. అర్థమవుతుందా? కాబట్టి బీ రెడీ. మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతామో తెలియదు. లైక్ సడన్ గా మిమ్మల్ని సెమినార్ ఇవ్వమని అనొచ్చు మీ కోర్స్ మీద. యూ హ్యావ్ టు బీ రెడీ. ఓకేనా, మేనేజ్ చేయండి. నా నేను కూడా మీతో పాటే ఉంటున్నాను. నాకు తెలుసు ఇప్పుడు కాలేజ్ వర్క్స్ ఉన్నాయి, ప్లస్ రికార్డ్స్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. కానీ జస్ట్ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ చాలు. ఎలాగో మనకి చాలా టైం ఉంది కాబట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఆ కోర్స్ మీద కూర్చొని వాట్ ఈస్ వాట్, ఆ వీడియో ఉంటాయి, వీడియో లెక్చర్స్ ఉంటాయి, అవి విని టెస్ట్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఉన్న 10 మెంబర్స్ రిజిస్టర్ అయిపోయారా, జాయిన్ అయిన వాళ్ళు? కస్తూరి, అయిపోయాం. అయిపోయాం. లలిత did not reply. అయిన వాళ్ళందరూ అవునోళ్ళే ఎవరు లేరు ఇక్కడ మీటింగ్ లో. ఇది ఎవరైతే చేసినారో వాళ్ళే జాయిన్ అయ్యారు మీటింగ్ లో. ఇంకా కూడా చేసేసింది. ఇంకెవరైనా ఉన్నారా మీట్ లో ఉండి చేయని వాళ్ళు? ఎవరో వివో ఫోన్ డౌన్ జాయిన్ అయ్యారు ఎవరో. ఓకే, నెక్స్ట్ థింగ్. ఓకే, మీరు రిజిస్టర్ అయిపోయారు. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ సంగతి ఏంటి? అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్ని వాడు అలా ఆడుకుంటూ వాడు అలా నాశనం అవుతుంటే మీరు చూస్తారా? సైలెంట్గా ఉంటారా అలానే? మా రూమ్ వాళ్ళతో నేను చేపిస్తున్నాను. ఏం సిద్ధు? మా రూమ్ లో వాళ్ళతో చేపిస్తున్నాను. మా రూమ్ లో వాళ్ళతో నేను చేపిస్తాను అంటున్నాను. లైక్ మిగతా వాళ్ళకి ఇంకొకటి చేస్తున్నాను ఇప్పుడు. మీ ఫ్రెండ్స్ని కూడా, వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. లైక్ మీరు కూడా చేయండి కోర్సెస్, మనకు సర్టిఫికేషన్స్ వస్తాయి తర్వాత ఉపయోగపడతాయని తెలుసుకోండి. మన కమ్యూనిటీలో ఇంతవరకు జాయిన్ అయ్యి ఒక్క మీటింగ్ అటెండ్ అయిపోయినా పర్లేదు. లైక్ వాళ్ళకి కోర్స్ చెప్పండి, మీతో పాటు వాళ్ళని కూడా చేయించండి. ఇంకెవరైనా జాయిన్ అయ్యారు కొత్తగా మీట్లో?
ఓకే, రిజిస్టర్ అయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఇలా రిజిస్టర్ అవ్వండి అని చెప్పండి. ఓకేనా? ఏమా? చెప్పు. యా, స్క్రీన్ షేర్ చేసి ఏం చేస్తామంటే ఒక్కొక్క కోర్సు జస్ట్ లాగిన్ అయ్యి చూపించు వాళ్ళకి. స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఎలాగో, తర్వాత ఓకే, యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం. అదే అన్నాను నేను కూడా. ఓకే, ఒక 5 minutes. స్క్రీన్ విజిబుల్ అయినా? యా. సో ఫస్ట్ డేటా అనాలిసిస్ చూద్దాం. కెరియర్ ఎసెన్షియల్స్ ఇన్ డేటా అనాలిసిస్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. Mm, 1 minute. సో ఫస్ట్ ఇది లింక్డ్ ఇన్ కోర్స్ డేటా అనాలిసిస్. దీన్ని జస్ట్ మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఐ థింక్ స్టార్ట్. సో క్లిక్ చేసి యా, జస్ట్ క్లిక్ ఆన్ ద స్టార్ట్ బటన్, ఇట్ విల్ స్టార్ట్ ద క్లాస్. మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో డైరెక్ట్ అది తీసుకెళ్తుంది. సో ఆటోమేటికల్లీ ద క్లాస్ విల్ స్టార్ట్. అంతేనా దాని ప్రాసెస్? సంతోష్, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా ఇందులో? యా, ఇది వచ్చేసి ఒక 9 hours కోర్సు కాబట్టి మీరు ఒకసారి రెజ్యూమ్ ఒక రెజ్యూమ్ లైక్ ఎలా ఉంటుందంటే మాడ్యూల్స్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు లైన్ గా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ నొక్కుతా ఉంటే యూ విల్ గెట్ మోర్ వీడియోస్. లైక్ ఆ మాడ్యూల్స్ మొత్తం కంప్లీట్ చేశాక ఫైనల్లీ యూ విల్ హ్యావ్ ఎట్ ఎంసీక్యూ టెస్ట్. యా, నెక్స్ట్ వన్.
We'll see the next one. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా అనలిటిక్స్ విత్ ఎక్సెల్. లైక్ ఇది ఏంటంటే ఆప్షన్స్ అన్నమాట. సపోజ్ మీరు ఎక్సెల్ సైడ్ తీసుకెళ్ళాలంటే అది తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసినా ఓకే, మీరు డేటా అనలిస్ట్ సైడ్ వెళ్తే. లైక్ మీకు ఎక్సెల్ ఓకే, కొద్ది ఐడియా ఉందంటే యూ కెన్ స్కిప్ దిస్. యా, సో లాగిన్. ఫస్ట్ దీనికి జస్ట్ సైన్ అప్ చేయాలి. సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ విత్ గూగుల్ చేస్తే అయిపోయింది. ఐఎమ్ డూయింగ్ లాగిన్ విత్ గూగుల్. సో నా దగ్గర ఆల్రెడీ నేను ఈ కోర్స్ జాయిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ మై అకౌంట్ అని వచ్చింది. మీకు జస్ట్ కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ సెలెక్షన్ చేసుకొని కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ నాకు రెజ్యూమ్ కోర్స్ అని ఉంది, మీకు స్టార్ట్ ద కోర్స్ అని ఉండిద్ది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఇట్ విల్ స్టార్ట్ ద కోర్స్. సో మీరు అలా ఆటోమేటిక్గా క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కొట్టుకుంటా నెక్స్ట్ అన్ని లెసన్స్ వినొచ్చు. మనకి ఇందులో ఐ థింక్ ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే 33 లెసన్స్ ఉన్నాయి ఇందులో. సో ఒక్కొక్కటి 17 మినిట్స్, అలా 10 మినిట్స్ లోపలే ఉన్నాయి కాబట్టి ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆ డేటా అనలిటిక్స్ విత్ ఇది మైండ్లెస్ట్ విత్ ఎక్సెల్. సో ఇది కావాలనుకుంటే ఇది, లేకపోతే అదైనా ఇట్స్ ఓకే, ఏదైనా మీ ఇష్టం, ఆప్షనల్ ఇది. సో నెక్స్ట్ వన్, సంతోష్, డూ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్? యా, దట్స్ ఇట్. లైక్ దీంట్లో ఏంటంటే టెస్ట్ ఉండదు, కానీ యూ హ్యావ్ టు వ్యూ ఆల్ ద వీడియోస్. అంటే మీరు లైక్ దీంట్లో ఎలా అంటే మీరు సపోజ్ 2x లో పెట్టారనుకో మీకు సర్టిఫికేట్ రాదు. లైక్ అక్కడ మీకు ప్రోగ్రెస్ బార్ అనేది పెరగాలన్నమాట. అది ఎప్పుడు పెరుగుతుందంటే మీరు ఒరిజినల్ స్పీడ్ లో చూస్తేనే పెరుగుతుంది అనమాట. కానీ దీంట్లో టెస్ట్ ఉండదు. ఆఫ్టర్ ప్రోగ్రెస్ 100% అయిపోగానే ఆటోమేటిక్ గా మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ డేటా సైన్స్ కోర్స్ విచ్ ఈస్ ఇన్ స్కిల్ ఇండియా డిజిటల్, గవర్నమెంట్ వెబ్సైట్ దిస్ వన్. జస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ టు రిజిస్టర్. ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ అయితే సింపుల్ ప్రాసెస్. యా, ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ ఇచ్చి ఎన్రోల్ అయిపోవచ్చు. లైక్ దీంట్లో కూడా వీడియోలు వచ్చేస్తాయి. మొత్తం 6 hours కోర్స్ ఇది. సో ఐఎమ్ నాట్ గివింగ్ మై నెంబర్. Very easy to log in and start the course. Next one, AI and machine learning. So first log in with your Google. Yeah. So it will automatically redirect to your dashboard. Then start the lesson. We have like 7 modules. I think it was easy to complete. యా, లైక్ దీంట్లో ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ అనమాట. లైక్ యూ విల్ నాట్ హ్యావ్ వీడియోస్, బట్ పీపీటీ టైప్స్ లో ఉంటాయి. లైక్ మీరు మొత్తం చదువుకుంటా వెళ్ళాలి. Yeah. షార్ట్ వీడియోస్ Videos ఉంటాయి. also. యా, షార్ట్ అంటే ఇంట్రొడక్షన్ వీడియోస్. You will complete it in one day, I think so. యా,
Next one. IBM is an optional course. You బికాస్ want to? హెచ్పి లైఫ్ ఏంటంటే ఒక 1 డే 2 డేస్ లో అయిపోద్ది, లైక్ పర్ఫెక్ట్లీ చేస్తే. కాబట్టి Yeah. ఐబిఎం నుంచి కూడా పెట్టాను. So IBM directly we have content login with Google. So I'm choosing my account and continue. లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక సేమ్ యాజ్ మిగతా వాటి ఎల్ఎంఎస్ లాగానే దీంట్లో కూడా జస్ట్ వీడియోస్ ఉంటాయి, ఫైనల్లీ ఒక టెస్ట్ ఉంటుంది. So it's not taking the login with Google. You have to create a new account. మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్. ఇస్తే ఆటోమేటిక్గా ఫాస్ట్గా అయిపోద్ది. These are optional, so I'm not giving. So everything submit. యా అంతే. నెక్స్ట్ మాడ్యూల్స్ ఉంటాయి పైన టాప్ లోనే. ఒక యూజింగ్ జనరేటివ్ ఏఐ ఫర్ సాఫ్ట్వేర్. నో, ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడు అక్కడ, లైక్ ఒక్కొక్క డాట్ ఒక్కొక్క మాడ్యూల్ కింద ఇక్కడ. డాట్స్ ఉన్నాయి చూడు యూ షేప్ లో. యూజింగ్ ఏఐ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంప్లీటెడ్ 0/3. యా నెక్స్ట్ ఆ మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. లైక్ ఇది స్కిల్ బిల్డ్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. లైక్ విల్ గైడ్ యూ ఆఫ్టర్ స్టార్టింగ్. If you have any issues, you can ask me or Santosh. యా నెక్స్ట్ వన్. Next one is AI and machine learning. యా కంప్లీటెడ్, ఇది Have- అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫుల్ స్టాక్. Full stack. Okay, sorry. Next one is full stack development. Full stack development also, like we already registered for the data analytics with Excel, right? So same process. I'm already in, right? So it doesn't ask for any registration. Yeah, just start now. Click on start now. You can start the course. So it will automatically start the class and sessions. I have so many sessions here. Yeah, 7 lessons. There is only 7 lessons, but the time period of every lesson is 50. That means 1 hour. So and only also this is full stack with using Vue.js and Express.js. Like
ఫస్ట్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ బేసిక్ అనమాట, జస్ట్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే మనకి ఎలాగో ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి లైక్ మీరు జస్ట్ దాని గురించి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే చాలు. లైక్ ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఏంటంటే ఎవరు వాడట్లేదు అనమాట హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. లైక్ న్యూ టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి ఈ కోర్స్ సెలెక్ట్ చేశాను. యూజేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్, లైక్ న్యూ టెక్నాలజీస్ అనమాట. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ సర్టిఫికేషన్. కానీ ఒక థింగ్ ఏంటంటే మీకు ఇది అర్థం కావాలంటే లైక్ యూ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, అదే అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కొద్దిగా ఐడియా ఉండాలి. దాని తర్వాత దిస్ విల్ బి ఈజీ. యాక్చువల్లీ ఇప్పుడు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఎవరు అంతగా యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ ఎక్స్ప్రెస్, రియాక్ట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్, ఇవన్నీ న్యూ టెక్నాలజీస్ ఫర్ డిజైనింగ్, రైట్? సో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ, ఐ థింక్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో నెక్స్ట్ వన్ ఈస్ ఎథికల్ హ్యాకర్. Start with login and continue with Google. Will automatically go to your account like this. యా, మీ సెల్ఫ్ ప్లేస్డ్ లెర్నింగ్ ఆన్ చేసుకొని యూ కెన్ కంటిన్యూ లెర్నింగ్ అనమాట. 70 hours ఇది. Get started with self-placed. Okay. Here also So you'll have there modules, is videos, PDFs 10 and more. చిన్న చిన్న టాస్క్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో. We have 10 modules and final exam also for the course. ఒక్క నిమిషం, ఏంటిది ఇది? It is for ethical hacker course. ఇది అనన్యాది కదా? It is అనన్య not వాళ్ళు ఈ Ananya's. ప్లాట్ఫామ్ వాడుతున్నారు. లైక్ దీంట్లో ఇంకా ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎథికల్ హ్యాకింగ్ వాళ్ళకి ఇది సెలెక్ట్ చేసాం. ఇందులో మనం కూడా చేయొచ్చు, అనన్య వాళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎందుకంటే లైక్ ఇప్పుడు పైన కోర్సెస్ చేయాలంటే మీకు కొన్ని ఐడియాస్ ఉండాలి. ఆర్ లైక్ ప్యారలల్ గా నేను ఇంకా సర్టిఫికేషన్స్ చేస్తానంటే ఆప్షనల్ గా ఈ కోర్సెస్ పెట్టాను. కోర్సెస్ అండ్ ఫ్రీ సర్టిఫికేషన్స్ ఎక్కడ వస్తాయి ఆ కోర్సెస్ కి. ఇప్పుడు మీరు డేటా అనాలిసిస్ చేస్తున్నారు, ఎస్క్యూఎల్ సర్టిఫికేట్ కూడా మీకు కావాలి. దానికోసం నేను ఎస్క్యూఎల్ కూడా పెట్టాను అండ్ జావా కానీ పైథాన్ కానీ. ఫస్ట్ అయితే మనం మెయిన్ ప్రయారిటీ వచ్చేసరికి పైన పైన సర్టిఫికేషన్స్. తర్వాత మనం ఆ కోర్సెస్ అయిపోయిన తర్వాత మనం కిందకు వద్దాం. ఓకేనా? ఈస్ దట్ క్లియర్? ఓకే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో Yeah, పెట్టండి. వి విల్ డిఎం యూ. if you were all right to talk with us, you can unmute and talk.